ఈ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుడు అనుగ్రహించే విజయ సంతోషము. దేవుడు అనుగ్రహించే విజయ సంతోషము. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనకు తెలిసి చెప్పుకోదగినటువంటి బహిరంగ కార్యక్రమం రామాంతపూర్ తర్వాత బహుశా మొన్న జరిగినటువంటి 9వ తారీఖు జరిగినటువంటి సదస్సే అని నేను అనుకుంటున్నాను. రామాంతపూర్ సభ తర్వాత కార్యక్రమము వరంగల్ ప్రాంతంలో జరగటం, ఆ తదుపరి ఊహించినటువంటి విధంగా కరోనా సంబంధించినటువంటి సమస్య రావటం, అదేవిధంగా మనం చర్చి కొనటం మూలంగా భారం మీద పడటం ఇత్యాది పలు విధములైనటువంటి కారణాల చేత, ముఖ్యంగా సాతాను సంబంధమైనటువంటి శోధనల చేత మనము ఒక ఆలోచనలోనికి రాలేకపోయాం. ఒక కార్యక్రమమును తలపెట్టేటువంటి పరిస్థితి లేకపోవటం మూలంగా ఆలస్యమైంది. అయినప్పటికీ దేవుడు మరో అవకాశాన్ని మనకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకున్నాం. దేవుని కృపను బట్టి అది విజయకరంగా, ఆత్మలకు బలమునిచ్చేటువంటిదిగా, ఊతమునిచ్చేటువంటిదిగా, మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటిదిగా ఈ కార్యము జరిగింది. అలా జరిగించినటువంటి దేవునికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాకపోతే విడిచిపెట్టేసి దేవునికి మహిమ కలుగుతుంది అని భావిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఈ 5-6 సంవత్సరాల నుండి, ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి ఇది 24 అంటే మధ్యలో అత్యంత భయంకరమైనటువంటి సంవత్సరంలో 3 సంవత్సరాలు గడిపాను. కరోనా ఒకవైపు, కరువు ఒకవైపు, కష్టం మరొక వైపు, శోధన ఇంకొక వైపు, మానసికంగా చాలా క్షోభించటం అనేటువంటిది జరిగింది. అలా క్షోభించి నీరసించిపోతున్నటువంటి మనకి ఒక నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇవ్వాలని తలంచాడేమో దేవుడు. ఓ చక్కని అవకాశాన్ని మనకిచ్చాడు. ప్రియులరా, ఇది కేవలం మనకు మాత్రమే కలుగుచున్నటువంటి పరిస్థితులు కావు. పూర్వము నుండి కూడా నికార్సత్తైనటువంటి, నిస్వార్థపూరితమైనటువంటి భక్తులందరికీ ఎదురైనటువంటి పరిస్థితులే. వారి జీవితాలలో కూడా దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీరు ఉంది, సంతోషాలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. పలు విధములైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
పౌలు గారు స్పృశించనటువంటి సందర్భము లేదు, లేదా పరిస్థితి లేదు. పౌలు గారు ప్రయాణము చేసినటువంటి కాలంలో ఎన్నెన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయండి. సాధారణంగా ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరి వాళ్ళు అపూజ చేయటం. అది ఎంత దూరం దాకా వెళ్ళేదంటే కొట్టేంతవరకు, అవసరమైతే చంపేంతవరకు వెళ్ళేది. ఇకపోతే పౌలు గారితో జతపని వారు చాలామంది తయారయ్యారు. అందులో సహకరించినటువంటి వారు కొందరైతే పౌలు గారిని ఇబ్బంది పెట్టినటువంటి వారు మరికొందరు. పౌలు గారిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దేమా లాంటి వాళ్ళు కొందరైతే, పౌలు గారి బోధను విభేదించి అల్లరిని సృష్టించి అవమానపరిచినటువంటి ఈ కంచరి పని చేసుకునేటువంటి వ్యక్తులు మరికొంతమంది. అలా పలు విధములైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఎక్కడ కూడా నీరసపడకుండా, బలహీనపడకుండా, అవకాశము కల్పించిన కొలది వెనుకున్నవి మరిచి ముందున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని సాగిపోయినటువంటి వాడు పౌలు. అలా సహనము కలిగి అంతం వరకు పోరాడినందులకి అతనికి విజయానందము కలిగింది. ఒక కొరంది పట్టణానికి వెళితే ముందు వారు అర్థం చేసుకోలేరు. తర్వాత దేవుని పనిలో మీరు సహకారులుగా ఉండాలి అంటే దాన్ని అపార్థం చేసుకొని విమర్శించారు. ఇలా ప్రతి సంఘములో, ప్రతి పట్టణములో ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితి. అయితే అలాంటి ప్రయాణములలో కూడా, అలాంటి సంక్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన కార్యమును జరిగించుకోవటంలో మమ్మలను వాడుకొని విజయాన్ని అందించాడు అని చెప్పి ఆయన తన పత్రికలో ప్రస్తావన చేయటం మనం గమనిస్తూ ఉంటాం. చూడండి ప్రియులరా, కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక, కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. విజయోత్సవముతో ఊరేగించుచున్నటువంటి దేవునికి స్తోత్రము అని అన్నాడు. ప్రియులరా, ఎఫెసీల పట్టణానికి వెళితే మా వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని అరెస్ట్ చేయించి సభలో ఆయన పట్ల ప్రజలను రేకెత్తించి చంపేంత పని చేశారు. కానీ చివరికి ఎఫెసీ పట్టణంలో ఒక సంఘము ఏర్పడింది. అవునా? అదేవిధంగా ఒక తెస్సలోనిక పట్టణానికి వెళితే తరిమి కొట్టినంత ప్రయత్నం చేశారు. అందుకే అక్కడ నుండి బెరయకు వచ్చాడు ఆయన. బెరయకు వచ్చినా కూడా వారు విడిచిపెట్టలేదు. మన దగ్గర నుండి పోయినటువంటి వాడు మన పక్కన ఉన్నటువంటి పట్టణమైనటువంటి బెరయలో కూడా ప్రకటిస్తున్నాడట్రా, పదండి వెళుదాము అని చెప్పేసి అదే జనాంగము బెరయకు వచ్చి బెరయలో కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తెస్సలోనీయులు. అయితే తెస్సలోనీయులకు రాసిన పత్రిక అని మనం చూడగలుగుతాం. అంటే దాని అర్థం ఏంటి?
తెస్సలోనియలో కూడా ఒక సంఘాన్ని కట్టగలిగాడు. ఖైదును అనుభవించటానికి పౌలుని ఎక్కడికి తీసుకెళ్లారు? ఖైదును అనుభవించటానికి రోమాకు తీసుకెళ్లారు. కానీ రోమీలకు రాసిన పత్రిక అని అంటే రోమాలో కూడా ఒక సంఘాన్ని కట్టగలిగాడు. అలా ఆయన ఎక్కడెక్కడికైతే వెళ్ళాడో అక్కడక్కడ ముందు ఆయనకు స్వాగత తోరణాలు లేవు, రెడ్ కార్పెట్లు లేవు, పూల బాటలు లేవు, ఇరుకులే, గతుకులే, రాళ్ళే, మున్లే. ఏమండి? అలాంటి ద్వారముల గుండా ఓర్చి చివరాంకం వరకు వారు కష్టపడితే ఆ తదుపరి ఆ సంఘములకు పౌలు గారు తనతో పాటు వెళ్ళినటువంటి వారు తలమానికగా నిలిచారు. ఏమండి? ఒక రోమా సంఘం అనగానే పౌలు జ్ఞాపకం వస్తాడు, కొరంథీ సంఘం అనగానే పౌలు జ్ఞాపకం వస్తాడు, అలా ఎఫెసు, ఫిలిప్పు, కొలస్సీలు, ఏమండి, ఇలా రకరకాలైనటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఏమండి, అంతియోకయ అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? పౌలు జ్ఞాపకం వస్తారు. సరే, దానికి ప్రాథమికంగా కష్టపడినటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పౌలు గారు మనకు జ్ఞాపకం వస్తుంటారు. ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక సంఘములు, గలతీ సంఘము, సో ఏమండి, ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యూరప్ ఖండాలలో ఉన్నటువంటి సంఘాలు, ఆ సంఘాలన్నిటిలో కూడా పౌలు గారు తనతో పాటు ప్రయాణం చేసినటువంటి వారు మనకు కనిపిస్తారు. అలా ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దేవుని మాటలు వినిపించి ఎవరి యొక్క కబంధ హస్తాలలోనైతే వారు చిక్కుకుపోయారో వారి చేతిలో నుండి విడిపించి దైవ సన్నిధిలోనికి నడిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యములను మాకు ఇచ్చి దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు, విజయోత్సవముతో అని అన్నాడు. ఏమండి? ఆ విజయం ఎలాగుంటుంది అంటే, ఆ విజయం ఎంత అద్భుతము, ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటే, ఉదాహరణకి ధర్మాపురంలో సలీం అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రారంభంలో వారి తమ్ముడు వచ్చేవారు, అతడు రాకపోయేవాడు, అతనికి తెలియదు అసలు. అప్పటికి ఇతడు వస్తూ ఉంటే వీడు రోజు అందరితో పాటు ఉండకుండా, అందరిలో కలవకుండా, అందరూ భోజనం చేసినప్పుడు చేయడు, అందరు పడుకున్నప్పుడు పడుకోడు, అందరిలో కలవడు, అందరిలో ఏదన్నా మంచి చెడు ఆలోచన చేద్దామంటే ఉండడు. వీడు సాయంత్రము అయిందంటే చాలు బయటపడతాడు అనేటువంటి ఒక ఆలోచన. అది ఒకరోజు అంటే పర్వాలేదు, 2 రోజులు అంటే పర్వాలేదు, ప్రతిరోజు అంటే ఎలా ఉంటుంది? ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది. అవునా? దీనికి కారణం ఏంటి అన్నప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు ఒక రకమైనటువంటి ద్వేషము కలుగుతుంది. అది మరి సలీం కుటుంబంలోనే జరగలేదు, ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారందరి గృహములలో జరిగింది. వారందరి గృహములలో అదే చర్చ జరిగింది. వారందరి గృహములలో వీడిని ఎలాగనైనా ఆపాలి అని చెప్పి సకల విధములైనటువంటి ప్రయత్నాలు చేశారు. సామవేద దండము జరగలేదనుకుంటున్నాను, సామవేద ఉపాయాలన్నీ జరిగాయి. సలీము వచ్చి, అసలు నువ్వేందిరా, నువ్వు ఇక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఏముంది, అదే సత్యమని నిరూపణ ఏముంది, మనకు ఉన్నాడు కదా దేవుడు అని ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక్క సుగుణం ఏంటంటే, వీడు ఇంత చెప్పినా మొండిగా పోతున్నాడు అని అంటే, మరి రమేష్ని గురించి ఏమన్నా చెడుగా తప్పుగా ఏమైనా ఆలోచిద్దామా అంటే లేదు, ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది. మరి ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటి అని ఆయన
మనము మాట్లాడినటువంటి సబ్జెక్టులని వినటం ప్రారంభించేటప్పుడు అవి క్యాసెట్లు ఉండేటివి, సీడీలు ఉండేటువంటివి, వినటం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రశ్నించటం, అంటే వాళ్ళనే, నన్ను కాదు, వాళ్ళనే ప్రశ్నించటం ప్రారంభించారు. వాళ్ళకు తెలిసినటువంటి శైలిలో వాళ్ళు సమాధానం చెప్పటం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఫైనల్గా నాతో తేల్చుకుందామని నా దగ్గరకు వచ్చాడు. ఏమండి, డిస్కషన్లు చాలా జరిగాయి. అంతిమంగా నేను కూడా వస్తాను అని అన్నాడు. ఎస్, నేను కూడా వస్తాను అని అన్నాడు. ప్రియులరా, అలా ప్రతి కుటుంబంలో జరిగాయి. ఈరోజు ప్రతి కుటుంబంలో, ఎస్ గర్వంగా చెప్తున్నాను, ప్రతి కుటుంబంలో ధర్మాపురములో ఉన్నటువంటి సంఘము అనంటే నిజంగా ఆ పిల్లలు చాలా మంచివారు, ఓ పద్ధతి కలిగినటువంటి వారు, ఓ క్రమము కలిగినటువంటి వారు, ఓ భక్తి కలిగినటువంటి వారు. వారిని మనము అభ్యంతరపరచకూడదు. మనము అభ్యంతరపరిచినా వాళ్ళు ఆగరని తేలిపోయింది. వారు ఆగరని తేలిపోయింది. ప్రియా దేవుని వారలారా, ఇది ఎలా ఉంటుంది అనంటే, యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘము అంతియొకయలో ఒంటికాలు మీద లేచి ఎగిసిపడినట్లుగా, కోమలలో ప్రారంభమైనటువంటి సంఘము ధర్మాపురములో ఎగిసిపడినట్లుగా నా వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవం. అలా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ జిమ్మిక్కులు లేకుండా, ఏ గమ్మత్తులు లేకుండా, మ్యాజిక్కులు లేకుండా, నికార్సత్తైనటువంటి వాక్యంతో ఉన్నది ఉన్నట్లుగా వినిపిస్తే కేవలం వాక్యము ద్వారానే పట్టబడి కట్టబడి నిలబడినటువంటి సంఘస్థులు వీరు. వరంగల్ ప్రాంతము నుండి హైదరాబాదు ప్రాంతం వరకు మీ దగ్గర ఎప్పుడైనా నేను స్వస్థతలు చేసినట్టుగా నాకేం జ్ఞాపకాలు లేవు. ఏమండి, మీ దగ్గర నేను ఇంకేదైనా అద్భుతాలు చేసినట్టుగా నాకేమీ జ్ఞాపకాలు లేవు. అద్భుతం అంటూ ఉన్నది అని అంటే అది వాక్యము వినిపించటమే. ఇంకొకటి ఏంటంటే, ఫ్రాంక్లీగా నేను చెప్పుకోగలిగేటువంటి మాట ఏంటంటే, నేను స్వీట్గా చెప్పలేను. ఏమండి, నేను నున్నగా నూనె పోసినట్టుగా చెప్పలేను. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటప్పుడు దాని లక్షణం ఏంటంటే అది కోత కోసినట్టుగానే ఉంటుంది. ఏమండి, గుడ్డలో కత్తి సో వస్తువులు పెట్టడం వేరు, గుడ్డెందుకు అని నేరుగా వస్తువులను వాడటం వేరు. పిల్లరా, వాక్యము మాత్రమే నేను మాట్లాడాను, వాక్యం మాత్రమే మీ చెవిలో పడింది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, రమేష్ అన్న మీద మీకు కోపం వచ్చినా దేవుని మీద మాత్రం మీకు ఇష్టం కలిగింది. అదే కావలసింది. రమేష్ అన్న మీద కోపం వచ్చినా పర్వాలేదు, చివరికి ద్వేషం వచ్చినా పర్వాలేదు, దేవుని మీద ఇష్టం కలిగితే చాలు. బహుశా ఇప్పుడు అదే జరిగింది అని నేను అనుకుంటున్నాను. అవునా? ఏమన్నా అందును బట్టి కూడా మనం దేవునికి స్తోత్రం చెల్లించవచ్చు. ఆమేన్, ఆమేన్. విజయోత్సవముతో దేవుడు మమ్ములను ఊరేగించుచున్నాడు. ఆయనకి ఎంత అనుభూతి ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఇందాక చెప్పినట్టుగా కలియబడినటువంటి వీరే మనతో కలిసి సాగితే అదో రకమైనటువంటి ఆనందం, అదో రకమైనటువంటి ఆనందం. ఇలా ఎక్కడెక్కడైతే ఏ ఏ ప్రాంతాలనైతే సందర్శన చేశామో, సంచరించామో, ఆయా ప్రాంతాలలో దేవుని బిడ్డలుగా నిలబడినందులకి అదొక సంతోషకరమైనటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది. పౌలు గారికి అలాంటి విజయమును ఇచ్చాడు. అయితే ఆ విజయం ఆషామాషిగా రాలేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, తెసలోనికకు వెళితే ఏం జరిగింది, ఇంకో దగ్గరికి వెళితే ఏం జరిగింది, ఇంకో దగ్గరికి వెళితే ఏం జరిగింది, ఎన్ని పరిస్థితులు చోటు చేసుకున్నాయి కదా. ఏమండి, ఇందాక కంచెరివాడి గురించి చెప్పాను కదా. ఏమండి,
ఒకసారి తిమోతి పత్రికలో ఆయన ఏం చేశాడు అనేటువంటి మాట తీవ్రంగా తెలియచేస్తాడు. అలెగ్జాండర్ ఏమండి 12వ వచనం నుండి మనం చూసినట్టయితే 2వ పత్రిక చివరి అధ్యాయము 12వ వచనంలో, నేను వచ్చినప్పుడు 14వ వచనం నేరే చదవండి. 14వ వచనం, అలెగ్జాంద్రు అనే కంచెరివాడు, నేను ఇది కేవలం ఎగ్జాంపుల్గా చూపెడుతున్నానండి. ఇలాంటి వారు చాలా చేశారు, చాలామంది ఉన్నారు, చాలా చేశారు. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము, అతడు నా మాటలను బహుగా ఎదిరించెను అని అన్నాడు. ఎదిరించెను అంటే పౌలు గారు ఏం మాట్లాడుంటారు, ఈ అలెగ్జాండర్ ఏం ఎదిరించుంటాడు చెప్పండి, మీ ఊహతో చెప్పండి. పెద్ద డిస్కషన్ అవసరం లేదు. పౌలు గారు ఏం చెప్తారు, దేవుని వాక్యం చెప్తారు, సత్యం చెప్తారు. మరి ఇక ఇప్పుడు అలెగ్జాండర్ విమర్శించాడంటే ఏం విమర్శిస్తాడు, వాక్యాన్ని. నువ్వు ఇట్లా చెప్పినావు, అట్లా చెప్పినావు, అట్లా సూటిగా చెప్తే ఎట్లా, సో అట్లానే అంటలేను. మొత్తానికి సత్యమును అతడు ఖండించి ఉంటాడు, అంతేనా? ఖండించి ఉంటాడు. సరే, అలెగ్జాండర్ ఒకడు ఖండిస్తే మరి మిగతా వాళ్ళు మరి నువ్వు అట్లెందుకు అనుకుంటున్నావురా? ఇప్పుడు ఎవరినో ఏదో సంతోషపరచాలని చెప్పవలసింది చెప్పకుండా ఇంకొకటి చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళను అలా నడిపిస్తే తప్పుడు త్రోవలో నడిపించినటువంటి వాళ్ళమే అవుతావు కదా. అలా తప్పుడు త్రోవలో నడిపిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పేసి మిగతా వాళ్ళన్నా ఆ అలెగ్జాండర్కు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. అలా కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏం చేశారట చూడండి, అక్కడ వెంటనే అలెగ్జాండరు ఇట్లెట్లా అట్లెట్లా అని క్వశ్చన్ చేసినప్పుడు నేను మొదట సమాధానం చెప్పాను. మొదటగా నేను సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. అంటే ఏంటంటే దాని అర్థం, అంటే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు అలెగ్జాండర్తో ఏకీభవించారు. ఎవరితో విభేదించారు? పౌలుతో. ఈ వాస్తవానికి ఇప్పుడు సత్యములో ఉన్నది ఎవరు, అసత్యములో ఉన్నది ఎవరు? సత్యములో ఉన్నది పౌలు, అసత్యములో ఉన్నది అలెగ్జాండరు. మరి మిగతా బృందం అంతా ఎవరితో చేరారట? అలెగ్జాండర్తో చేరారు. అప్పుడు పౌలు గారికి ఎంత పెయిన్ ఉంటుంది? ఆ పెయిన్నే ఇక్కడ వ్యక్తం చేశాడు, ఆ పెయిన్నే వ్యక్తం చేశాడు. ఇలాంటి వాతావరణం ఏం చేస్తుంది? సహోదరుల మధ్యలో అగాధాన్ని కలిగిస్తుంది, సహోదరుల మధ్యలో ద్వేషాన్ని కలిగిస్తుంది. ప్రేమ ఉండవలసినటువంటి చోట ద్వేషం పుడుతుంది, సహవాసం ఉండవలసినటువంటి చోట వారి మధ్యలో ఏమొస్తుంది? విభేదాలు వస్తాయి. అవునా? ఈ రకంగా పలు విధములైనటువంటి సమస్యలు వచ్చాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అధికారుల వలనైనటువంటి సమస్యలు ఒకవైపు ఉన్నాయి, అన్యజనుల వలనైనటువంటి సమస్యలు ఇంకోవైపు ఉన్నాయి. ఇక ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు కదా, దొంగల వలనైనటువంటి ఆపదలు, అందులో అన్యజనుల వలనైన ఆపదలు, స్వజనుల వలనైనా. స్వజనులు అంటే ఎవరు అండి? వాళ్ళ పాలల గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏమండి, వాళ్ళ ఊర్ల గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదు. స్వజనులు అనంటే సంఘస్థుల వలననైనా ఆపదలు. ఇప్పుడు నిజంగా చెప్పండి, బీ ఫ్రాంక్గా, మనం ఇంటి దగ్గర మనోళ్ళు అనబడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అంతిమంగా ప్రాక్టికల్గా మన వారు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? వాళ్ళ అమ్మ అక్కడ ఎదురుగా ఉండంగా కూడా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఇదిగో నా ఎదురుగా ఉన్న మీరే, దేవుని మాటలు వింటూ దేవుని క్రియలు చేస్తున్నటువంటి మీరే నా తల్లులు, మీరే నా సహోదరులు, సహోదరులు. నిజంగా మనకంత డీప్ థింకింగ్ ఉందా? అంత మెచ్యూరిటీలోనికి మనం వచ్చామా? నిజంగా మన గుండెల మీద మనం చేతులు వేసుకొని ఆలోచించాలి. ఎవరు మన వారు చెప్పండి ఇప్పుడు ప్రాక్టికల్గా?
ఈరోజు మన వాళ్ళు అని చెప్పేసి ఎవరెవరిని మనము చేయి పట్టుకున్నా, ఎవరితో గుండెలు హత్తుకున్నా కూడా రేపొద్దున మనం ఎవరినైతే గుండెలు హత్తుకున్నామో వారు దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండకపోతే మరణించిన నాడు వారు ఒక త్రోవకు వెళుతారు, మనం ఒక త్రోవలో వెళ్ళాల్సి ఉంటుంది. అయ్యో దూరం అయిపోతున్నాననేటువంటి ఆ గుండె కోత, కడుపు కోత ఎంత ఉన్నా కూడా అలా జారిపోతున్నటువంటి వ్యక్తి చెయ్యి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఎవరి చెయ్యిని పట్టుకొని వెళ్ళిపోతాం మనం? భక్తులైనటువంటి వారి చెయ్యిని పట్టుకొని పరలోకమునకు ఆరోహణమైపోతాం. అవునా? గనక ఉండబోయేటువంటి వారు మనవారు, ఆ రకమైనటువంటి భావనతో మీరు నావారు అని అన్నారు. ఇప్పుడు మనవారు ఎవరు అని అన్నప్పుడు ప్రారంభంలో పౌలు గారికి నావారు అనేటువంటి వారు మేబీ బర్నబా లాంటి వారు ఎవరైతే చేరదీసి ప్రోత్సహించి నడిపించారో ఆ ఒకరిద్దరు, ఇంకా గట్టిగా మాట్లాడితే అంత్యొకయ సంఘము అప్పుడు ఆయనకి తనవారుగా ఉన్నారు. ఇక ఆ ప్రారంభ సమయంలో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతికూలులే ఉన్నారు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు చెప్పండి. వీళ్ళకి సంఘాలు కట్టబడిన తర్వాత, అవి సంపూర్ణ స్థితిలోనికి ఎదుగుచున్న తర్వాత వాతావరణం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ కోమల్లా, సోన్సో, ధర్మాపురం ఆ ప్రాంతంలో, ఆ వర్ధనపేట ఆ ప్రాంతంలో ప్రారంభములో ప్రయాణం చేసి ఒకరొకరికి సత్యం వినిపించి అవును కదా అని ఆలోచింపచేసి దేవుని దగ్గరికి నడిపించే ఆ సమయం ఎలాగుంటుంది? వారు అర్థం చేసుకొని రూపురేఖలలోనికి వచ్చి వారు ఒక సమూహంగా తయారై వారు కూడా ఒక కార్యం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం వచ్చిన తర్వాత వాతావరణం ఎలాగుంటుంది? రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ప్రారంభం చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. పౌలు గారి జీవితంలో కూడా అలాంటి కష్టాలు అనుభవించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ క్రమములో ఇంటి వారికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమండి, ఇంటి వారితో ప్రేమ ఆనందాలను పంచుకోలేకపోతూ ఉంటారు. అలాగని బయటికి వెళితే అక్కడేమైనా సుఖం ఉందా అంటే అక్కడ స్వీకరించేటువంటి వారు ఉండరు. ఇటు ఇంటికి కాకుండా పోతారు, అటు సమాజానికి కాకుండా పోతారు. మధ్యలో ఊగిసలాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమండి, ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి, అవసరాలు తీరలేనటువంటి పరిస్థితి వస్తుంది. చివరికి కడుపుకు అన్నం దొరకనటువంటి పూటలు, రోజులు కూడా ఉంటాయి. సరిగ్గా నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యములు వస్తాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుండి ఎలా విరుచుకు పడతాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్మాదమును గురించి, ఉగ్రవాదమును గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉగ్రవాదం ఎలా ఉంటుందండి? ఫోన్ చేసి హలో మీరు జాగ్రత్త పడండి, మేము వస్తున్నాం అంటారా? వాళ్ళు అన్నారు. ఎలా విరుచుకుపడతారో తెలియదు. ఎస్, ఈ ఉగ్రవాదం, ఈ ఉన్మాదం అప్పటి నుండి ఉన్నది, ఎప్పుడేం తక్కువ లేదు. అది ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా, అంటే ఇవన్నీ దృష్టిలో పెడుతున్నాడు. అన్యజనుల వలనైనటువంటి ఇబ్బందులు, స్వజనుల వలనైనటువంటి ఆపదలు, దొంగల వలనైనటువంటి ఆపదలు, ఈ ఉన్మాదుల వలనైనటువంటి ఆపదలు, రకరకాలైనటువంటి జనుల వలనైనటువంటి ఆపదలు. ముఖ్యంగా పౌలు గారి పీరియడ్లో ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు, ఈ అన్యజనులైనటువంటి వారు, ఆ వ్యాపార దృక్పథంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది విరుచుకుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయా సందర్భాలను స్పృశిస్తూ ఆయన చెప్పినటువంటి మాట రోమీలో రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 35వ వచనములో నుండి, 8వ అధ్యాయము 35వ వచనములో నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అన్నాడు. ఇది నార్మల్ స్టేజీలో మనకు కనెక్ట్ కాదు.
నార్మల్ స్టేజీలో మనము ఆ అనుభూతిని పొందలేము. నార్మల్ మెంటాలిటీతో ఆ మాట హృదయం నుండి నోట రాదు. క్రీస్తు ప్రేమ వగేరా వగేరా, కరుణ, దయ, వాత్సల్యము, ప్రేమ, రక్షణ ఏమో తీయాలి అన్నట్టుగా ఉంటుంది. ఎస్, కానీ యేసయ్య నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవాడెవడురా? యేసయ్య తన ప్రాణమును పెట్టి నన్ను రక్షించుకున్నాడు గనుక ఆ రక్షణను నేను వ్యర్థము కానివ్వను. ఎట్టి కోశాన దానిని నా నుండి దూరము చేసుకోను. ఆ రక్షణను నేను సాధించి అంటే అంతం వరకు నిలబెట్టుకునేంత వరకు ఏది ఏమైనా సరే, ఎంత నష్టమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏమి పోతున్నా, చివరికి ప్రాణమే అర్పించవలసి వచ్చినా ఆ రక్షణను విడిచిపెట్టను. యేసయ్య చెయ్యి పట్టుకునే నేను నడుస్తాను అని అంటాను. దాని విలువ తెలిసినప్పుడు, దాని ప్రాధాన్యత తెలిసినప్పుడు, దాని అనుభూతి నొందినప్పుడు ఆ మెంటాలిటీ తోటి ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ మనకు వచ్చింది. ఎస్, శ్రమ వచ్చింది. ఉదాహరణకి అపోస్తలు మొదటి శతాబ్దపు కాలంలో ఈ అపోస్తలు అండ్ సంఘం ఉన్నారు కదా, అప్పుడు శ్రమ వచ్చింది. పాపం అపోస్తలు మాత్రమే పట్టణంలో మిగిలిపోయారు. కట్టబడిన సంఘం అంతా చెదిరిపోయింది. సంఘం అంతా చెదిరిపోయింది. అయ్యో, మనం ఇంత కష్టపడి ఈ సంఘాన్ని తయారు చేసుకుంటే వాళ్ళందరూ చెట్టుకొకరు పుట్టకొకరు ఎక్కడికి పోయిందో తెలియకుండా పోయారే అని వీరు శోకం పెట్టుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి మామూలుగానైతే. అలాగని వీళ్ళు నెమ్మదిగా ఉన్నారా అపోస్తలులు? వాళ్ళేం లేరండి. పేతురు గారిని చెరసాలలో వేసి తెల్లారితే ఆయనను కూడా స్టెఫెన్ వలే చంపేద్దామని కాచుకొని ఉన్నటువంటి రోజులు అవి. దాక్కుంటున్నారు, ఎక్కడిగా ఎవరికి వారుగా దాక్కుంటున్నారు. దాక్కున్నటువంటి ఒక గృహమునకు వెళ్ళి పేతురు గారు తలుపు కొడితే ఒక చిన్నది విని, ఇది ఈ స్వరము మన పేతురు గారు ఉన్నట్టు ఆ ఆనందం, ఎంత ఆనందం అంటే ఆ పేతురు గారు వచ్చి తలుపు తీద్దాం అనుకోవట్లేదట. డోర్ కొడుతున్నాడు, బేడం తీయకుండానే లోపలికి పరిగెత్తి, అమ్మమ్మ ఎవరు? పేతురయ్య వచ్చారు. ఏమన్నదో? పేతురయ్య అన్నదో, పేతురు తాత అన్నదో, పేతురు బాప అన్నదో, ఏమన్నదో? ఏమంటే పేతురు గారు వచ్చారు అంటే అప్పుడు వాళ్ళు వచ్చి మేబీ ఈమె గుర్తుపట్టింది, అమ్మాయి గుర్తుపట్టింది, అక్కడ ఉంటుంది, అక్కడ ఆ మాట ఉంటుంది. అమ్మాయి గుర్తుపడుతుంది. అమ్మాయి గుర్తుపట్టి ఆ ఆనందంలో నేను బేడం తీయాలని కాదు. ఇప్పుడు అమ్మ వాళ్ళంతా పెయిన్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు కదా, మనోదుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు వెంటనే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పి దానిలో నుండి తేరుకో చేయించాలనేటువంటి అదనమాట ఆమె ఇంటెన్షన్. అమ్మ ఏడుస్తుంది, పెద్దమ్మ ఏడుస్తుంది, చిన్నమ్మ ఏడుస్తుంది, అక్క ఏడుస్తుంది, చెల్లి ఏడుస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణంలో ఈ గుడ్ న్యూస్ చేసి ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఒకసారి సంతోషాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ఆతృతతో ఆమె వెళ్ళి పేతురు గారు వచ్చారు. సరే, వాళ్ళ తర్వాత ముందే నమ్మారా లేకుంటే కాసేపు సంశయించారా, తర్వాత ఏం జరిగింది అనేటువంటి అది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిలో ఒక ఫేర్నెస్ ఏంటంటే పేతురు గారు వచ్చారు అనేటువంటి ఒక ఆనందం. అయితే సరే, ఆ అమ్మాయి విషయంలో అలా జరిగింది. కానీ ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఈ 12 మంది ఉంటారు కదా, వీళ్ళ పరిస్థితులు ఏంటి చెప్పండి? ఆ కొద్ది రోజులు ఒకరినొకరు పరామర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? మన వాళ్ళ ఫోన్లు ఉన్నాయా ఇప్పుడు? అప్పుడు లేవు కదా. ఎవడు ఉన్నాడో ఈ పట్టణంలో ఎవడు ఉన్నాడో తెలియదు, ఎవడు పోయాడో తెలియదు, ఎవడు బ్రతికున్నాడో తెలియదు, ఎవడు మరణించాడో తెలియనటువంటి పరిస్థితులు. అవునా? అర్థం చేసుకుంటే పర్వాలేదు, కానీ అర్థం చేసుకోకపోతే అపార్థాలు ఎన్నో వస్తాయి. నీ అంతటా నువ్వు వెళ్ళి సేఫ్టీగా ఎక్కడో దాక్కుని నీ ప్రాణాలను కాపాడుకున్నావు, కానీ నీ తోటి వారి సంగతి ఏం కావాలనుకున్నావు అని అంటే ఆ వాతావరణం లేదు అక్కడ.
రైట్. అయితే ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎంత ధైర్యంతో చెప్తున్నటువంటి మాట అండి, ఎంత తెగింపుతో చెబుతున్నటువంటి మాట అండి, ఎంత సాహసోపేతంగా చెబుతున్నటువంటి మాట అది. ఇందులో ధైర్యం ఉన్నది, సంపూర్ణ విశ్వాసము ఉన్నది. ఎలా మాట్లాడుతున్నారంటే ఈ కరువు కానీ, ఈ వస్త్రహీనత కానీ, ఏమండి ఈ బాధ కానీ, ఈ హింస కానీ, ఇలాంటివన్నీ కూడా క్రీస్తు ప్రేమ ముందు బలాదూర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మనం క్రీస్తు ప్రేమలో ఉండాలి, క్రీస్తు సహవాసములో ఉండాలి. అలా ఉంటే ఇవన్నీ మనకు సమస్యలే కాదు. అసలు క్రీస్తు ప్రేమలో మనం లేకపోతే, క్రీస్తుతో అంటుకట్టబడి మనం లేకపోతే ఇవి మనకు పెద్దగా కనపడతాయి, జూములో కనబడతాయి. ప్రతిదీ మనకు ప్రశ్నగానే ఉంటుంది, ప్రతిదీ మనకు సమస్యగానే ఉంటుంది, ప్రతిదీ మనకు సమస్యగానే ఉంటుంది. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రేమలో ఉంటే అది మనకు సమస్యే కాదు. ఇప్పుడు ఒక్కటండి ఫైనల్గా, ఎవడైనా మరణించాల్సిందే, ఉన్నోడు లేనోడు ఎవడైనా మరణించాల్సిందే. మరణం అనేది ఒక దినమున అందరికీ ఖాయం. ఇక దాని గురించి నువ్వు ఎంత ఫైట్ చేసినా ఏముంది, పోయేదే కదా. మరి అందరికీ దక్కనిది కొందరికి మాత్రమే దక్కేది, అది కూడా శాశ్వతముగా ఉండేది ఏదైనా ఉంది అనంటే ఏంటది? నిత్య జీవం, పరలోక స్వాస్థ్యం. అవునా? అది సంపాదించుకుంటున్నాము అని అన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి. ₹1,00,00,000 చెక్కు నీకు రాయబడి ఉంది, బ్యాంకు దాన్ని కన్ఫర్మేషన్ చేసింది, నీ జేబులో నుండి ₹2 జారిపోయాయి, దొరకట్లేదు. ₹2 ఎట్లా అని అంటావా అప్పుడు? కదా. 1 కూడా చాలా చిన్నది నెంబర్, చెప్పాను నేను అలా. కానీ ఇప్పుడు పరలోకం నిశ్చయమైపోయిన తర్వాత ఇక్కడేదో రోగం వచ్చింది, ఇక్కడేదో కరువు వచ్చింది, ఇక్కడేదో బట్టలు లేవు, ఇక్కడేదో కష్టం వచ్చింది, ఇవన్నీ ఎలా కనబడతాయి? వాటి గురించి ఎవరు ఆలోచించేది? వాటి గురించి ఎవడు ఆలోచించేది? వాటి గురించి పట్టించుకున్నాడు ఎవడు అసలు? అలా ఉంటుంది, అంత తేలికగా ఉంటుంది. అంటే మనం అంత పీక్లోనికి వెళ్ళాలి, అంత కన్ఫర్మేషన్లోనికి వెళ్ళాలి. మనం మనసాక్షి దాన్ని ధృవీకరించుకోగలగాలి. అలా ధృవీకరించుకుంటే ఇవేవి కూడా మన ముందు విషయాలే కావు, ఎడబాపవు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా వధింపబడినటువంటి వారము, వదకు సిద్ధపడినటువంటి గొర్రెలమని మేము ఎంచబడినటువంటి వారము. ముందే ఏర్పాటు చేయబడ్డారట. ఒరే, మీరు గొర్రె పిల్ల వలె వదకు అప్పగింపబడుతున్నారు, మీరు సిద్ధపడండి అన్నాడట. ఎట్లుంటా చెప్పండి అది? నక్సలిజంలోకి ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారు చెప్పండి? ఏం మైండ్తో వెళ్తారు వాళ్ళు? అఫ్కోర్స్ మిలిటరీలోకి వెళ్తారు, ఏం మైండ్ తోటి వెళ్తారు వాళ్ళు? ఏమండి, మన ప్రాణాలకు డోకా లేదు అని కూడా పోతారా? పోతే పోతాం అంతే. ఉంటే తిరిగి వస్తే ఉన్నట్టు, రాలేదంటే పోయినట్టు. అవునా? అయితే వాళ్ళకైనా ఆ మరణం తర్వాత మరో జీవితం ఉంటుందో ఉండదో, కానీ వీళ్ళకు మాత్రం మరో జీవితం ఉంటుంది. ఇది గ్రేట్నెస్.
అవునా? అందుకే మిమ్మల్ని బట్టి దినమెల్లా మేము వధింపబడినటువంటి వారం, వదకు సిద్ధమైనటువంటి గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అంటే ఇన్ని రకాలైనటువంటి హింసలు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఏమండి, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, వధ, ఇన్ని రకాలైనటువంటివి మనకు పొంచి ఉన్నా కూడా, అనుభవిస్తూ కూడా మనము విజయము సాధిస్తున్నాము. అంటే దేనికి మనం చిక్కలేదు, దేని వలన మనం ఆగలేదు, ఏది మనల్ని ఏమీ చేయలేదు. అలా మనం ముందుకు వెళ్ళగలిగాము అంటే దాని అర్థం మానసికంగా మనము పటిష్టంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, మానసికంగా ఒక స్థాయిలో ఉన్నాం. అంత స్థాయిలో ఉన్నాము గనక ఇవేవి కూడా మనకి ఇబ్బందులు అనిపించలేదు. అయితే అయింది లేననుకున్నాం, పర్వాలేదు అని చెప్పేసి ముందుకు సాగాం. అలా ముందుకు సాగటం మూలంగానే మన తెగింపు దేవుని కృపను బట్టి, ప్రభువు కృపను బట్టి మనకు విజయాన్ని ఇచ్చింది. ఏమండి, వాస్తవానికి కొన్ని సందర్భాలలో ఆటలు కావచ్చు, మరొకటి కావచ్చు, అప్పుడు కావాల్సింది ఏంటంటే శారీరక బలము కంటే మానసిక బలం అనేటువంటిది ప్రాముఖ్యం. ఏది ఏమైనా కొట్టాలి, ఏది ఏమైనా సాధించాలి అనేటువంటి ఒక కసి గనక ఉన్నట్లయితే ఆడెంతవరకైనా తెగిస్తాడు. అలా మేము తెగించాము. ఆ తెగింపు మూలముగా విజయాన్ని సాధించాము అని అంటున్నాడు. అలా తెగించి మేము విజయమును సాధించాము. అలా సాధించినటువంటి దాని గురించి మరలా వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు చెప్పుచున్నటువంటి మాట ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి పేనీకే సమరయ దేశముల ద్వారా వెలుచు. ఏమండి, పౌలు గారు అంతియోకయకు వెళ్ళారు, మనకు తెలిసిందే. అక్కడ కేంద్రంగా చేసుకొని వాళ్ళు 3 టర్ములు మిషనరీలుగా వెళ్ళి సువార్త ప్రకటించింది మనకు తెలిసిందే. అయితే 1వ ప్రయాణం, 2వ ప్రయాణం తర్వాత వాళ్ళ కలిగినటువంటి అనుభవాలు, ఆ అనుభవాలతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సున్నతి అనేటువంటి దాని మీద వివాదాలు వచ్చాయి ఆ సంఘములోనే. ఏమండి, సంఘములోనేనంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ సంఘమునకు మరికొంతమంది కొత్త వారు వచ్చారనమాట. కొత్త వారు వచ్చి వాళ్ళు మాత్రం ఓకే, క్రీస్తు యేసును నమ్ముకోవటం వరకు బాగానే ఉంది, ఇదంతా ఓకే, కానీ సున్నతి పొందుకుంటేనే సంపూర్ణత వస్తుంది అన్నట్టు ఒక వివాదము తలెత్తింది. అయితే ఆ వివాదం పరిష్కరించుకోవటం కోసం వారు యెరూషలేమునకి, పేతురు యుద్ధకి రావటం జరిగిందనమాట. ఆ క్రమంలో ఆ స్థానిక సంఘస్థులు ప్రార్థన చేసి వీరిని పంపించడం అనేటువంటి జరిగింది. వాళ్ళు వచ్చి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషమును కలుగజేసిరి అన్న. అంటే వారు అన్ని కష్టాలలో సాధించినటువంటి సంతోషం అంతా ఇంత ఉండదండి. ఇప్పుడు సులభంగా విజయం వచ్చింది అనుకోండి, పెద్ద థ్రిల్ ఏముంటుంది, అందులో థ్రిల్ ఉండదు. అహర్నిశలు కృషి చేసి కష్టపడి నలిగిపోయి ఎన్నెన్నో ప్రెజర్స్ ఎదుర్కొని విస్తృతమైనటువంటి పోటీలో, ఒక టఫ్ కాంపిటీషన్లో ఏమంటే నిలబడతామో పడిపోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో టైఅప్ అయి మరొక అవకాశము ఇవ్వబడి అక్కడ కూడా పోటీ చివరి పాయింట్, అది అటుపోతుందో ఇటు వస్తుందో తెలియదు,
అలాంటి ఉద్విగ్నమైనటువంటి క్షణాలలో అంటే అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియంలో అలాంటిదే ఉంటుంది. అవునా, ఉన్న ఓవర్లలో ఈక్వల్ అవుతారు, మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఓవర్ ఇస్తారు. ఆ ఓవర్లో కూడా ఏమంటారు, ఓవర్ని సూపర్ ఓవర్ ఇస్తారు. ఆ ఓవర్లో కూడా ఈక్వల్ వస్తున్నాయి. లాస్ట్ బాల్, లాస్ట్ కిక్, ఏంటది కిక్, షాట్, అది కొడితే హిట్, లేదంటే పట్టు. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, జనాలందరూ ఎలా ఉంటారు, ఇక కన్నార్పకుండా కదలకుండా, ఎవడైనా పక్కన గీక్తున్నాడు ఏదుడు, అవునా, అది కూడా ఇట్లా చూశాడు, అటెన్షన్గా ఉంటాడు. మీకు తెలుసా, ఫట్ అయిందనుకో అభిమానులు అంతా ఏడుస్తారండి. అసలు వీళ్ళే ఓడిపోయినట్టుగా ఏడుస్తూ ఉంటారు. ఈ ఆటకే గిట్లుంటే మరి అసలు సిసలైన ఆట ఎవరు ఆడారు కదా. అలా వారు విజయోత్సవముతో వెళ్ళుచున్నటువంటి సందర్భాలలో ఇక్కడ రాయబడినటువంటి మన మాటను మనం చూసినట్టయితే ఒక మంచి మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 20-21 వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20-21 వచనం. ఇదంతా కూడా యేసు ప్రభుల వారు అపోస్తలులని ఏర్పరిచి వారిని ఈ పని చేయాలి అని చెప్పేసి వారికి బరువు బాధ్యతలు అప్పగిస్తూ పంపిస్తున్న సందర్భంలో, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, అలాగని మీరు వెళ్ళినటువంటి చోట అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి అని నేను చెప్పట్లేదు. మీకు ప్రతికూలతలే ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తాయి. అయినా మీరు అధైర్యపడక వాటిని ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళండి అని చెబుతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట చూడండి, 20వ వచనంలో, 16వ అధ్యాయం 20వ వచనంలో, మీకు ఎంత కష్టం వస్తుందంటే చెప్తున్నారు చూడండి. ఈ మాటతోటి మనం ఇప్పుడు మీది వచనాలన్నీ అంచనా వేయచ్చు అందులో ఏముంటుందని. మీరు ఏడ్చి ప్రలాపింతురు. ఎప్పుడైనా దేవుని పనిలో లేదా దేవుని కోసం బ్రతికేటువంటి క్రమములో లేదా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి తప్పు చేయకుండా, నోరు జారకుండా, నిగ్రహ శక్తితో ఉండాలని ఉంటున్నటువంటి క్రమంలో మీ కంటి వెంట ఎప్పుడైనా నీరు వచ్చిందా? రాలేదా? వచ్చిందా? ఇప్పుడు రమణారెడ్డి గారు మీరు బాగా నవ్వుతున్నారు, వచ్చిందా? తప్ప వెంటనే వచ్చింది, కన్నీరు వచ్చేసింది, వెంటనే దుఃఖం వచ్చేస్తుంది అన్నకి. ఒక తేజస్ తప్ప బలాదూరుగా నిద్రపోతున్నాడు. వీళ్ళకి ఇప్పుడిప్పుడే అంటుతున్నాయి అంటే అర్థమవుతుందన్నమాట. వరకు ఏడ్చుంటారు కానీ అది ప్రభువుని బట్టి మేమేదో అంటేనే ఏడుతారు, కానీ అప్పుడు అదంతా మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు అర్థమవుతుంది, మమ్మీ ఇలా అన్నది, డాడీ ఇలా అన్నాడు అన్నప్పుడు ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు ఇలాంటి పాఠాలు విన్నప్పుడు అది జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మీరు ప్రలాపింతురు. కులకులు రానియరండి, రానియరు అనేటువంటి విషయం ప్రత్యేకంగా మేము రానియము, మిమ్మల్ని వెలివేషం అని అనకపోయినా ఆ రకంగా ట్రీట్ చేస్తారు, సరిపోతుంది. అది మనకు కొంత అవమానంగా ఉంటుంది. స్నేహితులు, ఊరివారు, ఇంకా మన చుట్టూ ఉండేటువంటి రకరకాల సమాజం, మీరు ప్రలాపింతురు అనేటువంటి చిన్న మాట కాదండి. ఏమంటారు, గొంతెత్తి ఎడవటం, ఎలుగెత్తి ఏడవటం. మీరు ప్రలాపింతురు, ఏడ్చి ప్రలాపింతురు, కానీ వారిని ఏమైంది ఉల్టా పల్టా
మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, కానీ లోకం సంతోషిస్తుంది. ఆ తర్వాత మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏడవటం మూలంగా లోకము సంతోషిస్తుంది. ఎందుకు? ఏమండి? మీరు కష్టాలు అనుభవించటం మూలంగా కొంతమందికి మేలు జరుగుతుంది. జరిగిన మేలును బట్టి వాళ్ళు సంతోషిస్తారు. అయితే వాళ్ళు సంతోషించటానికి చేసేటువంటి క్రియల మూలముగా మీరు ప్రలాపిస్తారు. అంటే మన దుఃఖం లోకానికి ఏంటి? నిజంగా చెప్పండి, యేసు మరణమట లోకానికి జీవమట. అవునా? అంటే యేసు మరణం అంటే యేసు ఏడుపే కదా. యేసు ఏడుపు నాకు రక్షణ వచ్చింది అనేటువంటి లోకపు సంతోషం. మీరు ప్రలాపింతురు, లోకము సంతోషిస్తుంది. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖము ఎంత అంటే, నిన్న మొన్న ఏదో పాఠంలో చదువుకున్నాం, ఎంత బాధ అనంటే, ఏమంటే స్త్రీ ప్రసవం నిజంగా అంతా ఉంటుందేమోనండి. అబ్బా, ఈ బైబిల్లో కూడా ఇలా ప్రస్తావన చేశాడు అని అంటే అది ఎంత తీవ్రమైనటువంటి విషయం అయి ఉంటుంది అనేటువంటిది మనం ఒక అంచనాకి రావచ్చు. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనక ఆమె వేదన పడును. ఇందులో డౌట్ ఏం లేదు. కాకపోతే చాలా మంది ఈ మధ్యలో ఆ వేదనకి మానసికంగా సిద్ధపడక సిజేరియన్లకి వెళ్ళిపోతున్నారు. ఓకే, వేదన పడును. అయితే అంత వేదన పడినటువంటి ఆ తల్లి శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, ప్రసవించినటువంటి స్త్రీల విషయంలో ఏడుస్తారండి. ఏమండి? వారు కొట్టుకుంటారండి, గింజుకుంటారు. ఎంత బాధపడతారో అంత బాధపడి కన్నీరు కూడా కారుతూ ఉంటుంది. అంత బాధపడినటువంటి వారు అమ్మో ఏమైపోతుందో ఈమె అన్నటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ పుట్టి కేవని కేక వేయగానే ఆ బిడ్డను గుండెల మీద హత్తుకున్న తర్వాత నాకు ఇంత బాధ అయింది, అంత బాధ అయిందని మాట్లాడుతూ ఉండరు. అప్పుడు ఒక రకమైనటువంటి చిరునవ్వు మోములో ఉంటుంది. అంతా మరిచిపోతారు. ఈ దైవజనుల పరిస్థితి అంతే అన్నాడు. మీరు మిక్కిలిగా ఏడ్చి ప్రలాపింతురు. ఒక ఆత్మ రక్షించబడగానే ఆ దుఃఖాన్నంతటిని మీరు మరిచిపోతారు అని అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ చెప్పు. అక్కడే నువ్వు ఎక్కడైతే అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెననేటువంటి సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. ఏమండి? ఇప్పుడు మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాం మనం, గూగుల్ మీట్. ఫెయిల్ అయి ఉంటే మీటింగ్ జరిగేదా? ప్రోగ్రామ్ ఫెయిల్ అయి ఉంటే. కానీ మెచ్యూరిటీ ఏంటో తెలుసా? మీటింగ్ ఫెయిల్ అయినా కూడా మీటింగ్ జరగాల. అది మెచ్యూరిటీ మెంటాలిటీ. ఇక్కడ కార్యం విజయమైందని చెప్పి సంతోషించటం, ఫెయిల్ అయిందని కృంగిపోవటం, అది అన్మెచ్యూరిటీ. ఎందుకంటే ఫెయిల్ పాస్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫెయిల్ పాస్ అనేటువంటిది ఆ క్రియ మనం చేశామా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ క్రియ చేసిన తర్వాత స్పందన వచ్చిందా లేదా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉండదు. ఇదే క్రియ అన్ని జనుల మధ్య చేసామనుకోండి, ఇంత స్పందన వచ్చేది కాదు కదా. అయ్యో ఎవరు స్పందించలేదని చెప్పేసి ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందంటామా? నో.
కాబట్టి అంత మెచ్యూరిటీలోనికి వెళ్ళాలి. మెట్టుకి మీరు దుఃఖపడతారు, ప్రలాపిస్తారు, ఏడుస్తారు. ఆ దుఃఖము చివరికి మీకు ఏమవుతుంది అనంటే హృదయ సంతోషాన్ని కలిగిస్తుంది. ఎస్, నేను అనుకుంటున్నాను ఈ 4-5 సంవత్సరాల మదనం, ఆ వేదన, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో అది ఆ 9వ తారీఖున మనల్ని తేలిక చేసింది, మనకి సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ యేసుప్రభుల వారు ఒక మాట చెప్పారు. నిజంగా ఈ కార్యం ద్వారా మనం ఒక యూనిటీలోనికి వచ్చాము అనేటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. అప్పటి వరకు కొంత ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరెటు పోతారో తెలియదు, ఎవరెటు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారో రారో కూడా తెలియదు, ఏందో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ఇప్పుడు ఒక కలిసికట్టుగా ఒక కార్యం చేశాము అనేటువంటి ఒక భావన వచ్చింది. వాస్తవానికి ఇది చాలా ఇంపార్టెంట్. మనం అందరం సరే, ఇందులో కొంచెం ఎక్కువ చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, తక్కువ చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వారి పరిస్థితులు, వారి కారణాలు వ్యక్తిగతంగా వారికి ఉండొచ్చు. అవి న్యాయపరమైనటువంటివా కావా, అవి సహేతుకమైనటువంటివా కావా, వాటిని క్షమించవచ్చా క్షమించకూడదా అనేటువంటిది మన చేతిలో లేదు. అది ప్రభు యేసు చేతిలో ఉన్నటువంటి విషయం, దేవుని చేతిలో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే వాస్తవికత అనేటువంటిది వాళ్ళకు మాత్రమే తెలిసినటువంటి విషయం. కానీ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఒక ద్రాక్షావల్లిని, మీరు నాతో అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడితే మీరు చిగురించగలుగుతారు, మీరు చిగురించగలిగితే ఫలించగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటు కట్టబడి ఉండటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటు కట్టబడటం అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. సంఘాలలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అసలు మనం అంటు కట్టబడాల్సింది క్రీస్తు యేసుకు, అవునా? యేసుక్రీస్తుకు అంటు కట్టబడటం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సు అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు మన ఈ సంఘాలు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అవయవాలు అని మనం గమనించుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఈ చిటికన వ్రేలు ఎక్కడిదో ఒక పిచ్చి చెట్టులో మొలిచినటువంటి ఒక కొమ్మ, లేదా ఒక రెమ్మ, చిన్న ఆకు లాంటిది, రైట్? అది వద్దు అని చెప్పేసి మంచి చెట్టుకు అంటు కట్టించాలని చెప్పేసి దాన్ని కట్ చేసాం. అక్కడ కట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఒక మంచి ద్రాక్ష చెట్టుకి అంటు కట్టాం. ఏమండి? చిగురిస్తుంది, ఎదుగుతూ ఉంటుంది. ఎదిగిన తర్వాత అక్కడేదో నీకు ఇబ్బంది అనిపించింది, మళ్ళీ కట్ చేసినావు. ఆ ఏళ్ళని ఏం చేసినావు? ఈ శరీరంలో ఉంటే బాగలేదని చెప్పి మళ్ళీ కట్ చేసినావు. ఏదో నీకు ఇబ్బంది అనిపించింది, కట్ చేసినావు. దీన్ని తీసుకుపోయి ఇంకొక దగ్గర, ఇంకో కొమ్మకి, ఇంకో చెట్టుకి అంటు కట్టేశారు. ఇక నీకు ఇబ్బంది అనిపించినప్పుడు అలా ఏళ్ళు కట్ చేస్తున్నావు, తీసుకుపోయి అంటు కడుతున్నావు. ఎన్నిసార్లు అతుకుంటుంది ఇది? ఏమండి? ఎన్నిసార్లు అతుకుంటుంది? పోనీ అతుక్కున్న ఎన్నిసార్లు చిగురిస్తుంది? చిగురించినా ఎంతగా ఫలించగలదు అది? నీ జీవితం అంతా అంటు కట్టడమే సరిపోతుంది. నీ జీవితం అంతా అంటు కట్టడమే సరిపోతుంది. నీకంటూ ఒక స్థిర ఆలోచన, నీకంటూ ఒక స్థిర బుద్ధి, నీకు ఒక స్థిర అభిప్రాయము అనేటువంటిది ఉండాలి. ఎస్, నీకు కావలసింది ఏంటంటే కమిట్మెంట్. నీకు కావలసింది ఏంటంటే నిజంగా ఇది యేసుక్రీస్తు నోట నుండి జాలువారినటువంటి మాటలే బోధించబడుచున్నాయా, అలాంటి ప్రామాణికత కలిగినటువంటి మనసుతో, హృదయంతో అక్కడ కార్యములు చేయబడుచున్నాయా, లేదా పరిచర్య చేయబడుతుందా? ఇందాక ఆలోచించినట్టుగా చేస్తున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఫలాన్ని ఎవరికి అప్పచెప్పాలన్నాడు? దేవునికి అప్పచెప్పాలి. ఫలితము లేదు కదా అంటే ఇర్మియా గారు కూడా ఏం చేయాలి? ఆయనకు కూడా వన్స్ అపాన్ ఎ టైం అలాంటి ఆలోచన వచ్చింది. మొన్నటి పాటలో చెప్పుకున్నాం, అవునా? ఇక నీ చేసి లాభం లేదు అని ఆయనకి అనిపిస్తే, ఆయన జతమని వారు నా 10 మంది ఉండుంటే వాళ్ళు ఏమనేటోళ్ళు? నువ్వు చెప్పుడు, వాళ్ళు వినడు. ఇదో పని, ఇదో పరిచర్య, పని పాట లేకుండా పనికి మాలిన పని అనేవాళ్ళు, అవునా? అది కాదు. మనం ఎంత వర్త్ఫుల్గా, ఎంత సిన్సియర్గా, మనం ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నామనేటువంటిది ఇంపార్టెంట్. ఎంతమంది వస్తున్నారు, రావటం లేదనేటువంటిది దేవునికి విడిచిపెట్టాల్సినటువంటి పని. ఇదివరకు కూడా నేను ఏదో సందర్భాలలో చెప్పాను మీకు,
ఏంటంటే రేగడి నేలలో సేద్యం చేస్తే వచ్చే ఫలితం వేరు. ఏమంటే ఎర్ర నేలలో సేద్యం చేస్తే వచ్చే ఫలితం వేరు. దుబ్బ భూమిలో పనిచేస్తే వచ్చే ఫలితం వేరు. చవుడు భూమిలో పనిచేస్తే వచ్చేటువంటి ఫలితం వేరు. మరి ఇప్పుడు రకరకాల ప్రాంతాలు అన్నప్పుడు రకరకాల పరిస్థితులు ఉంటాయి కదండి. ఎర్ర నేల, రేగడి నేల, ఇసుక నేల, దుబ్బ నేల, ఈ చవుడు నేల. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎర్ర నేల రేగడి నేలలో పంట తీసిన వాడు గొప్పోడా, ఈ చవుడు నేల దుబ్బ భూమిలో పంట తీసినోడు గొప్పోడా? ఏమండి? అయితే రేగడి నేల రేగడి నేల నల్ల అది ఎర్ర నేలలో వచ్చినంత దిగుబడి ఈ చవుడు భూమిలో రాదు. అయినా ఆరాటపడి ఎంతో కొంత పండించగలిగాడు అనంటే అతడి కంటే ఇతడు గ్రేట్. ఏమండి? సంఘాలలో అన్ని సంఘాలలో ఆర్థిక వనరులు ఒకే విధంగా ఉండవు. అన్ని సంఘాలలో చదువుకున్న వారు ఒకే స్థాయిలో ఉండరు. ఒక సంఘంలో బాగా చాలామంది చదువుకున్నటువంటి వారు ఉండొచ్చు, ఒక సంఘంలో ఇల్లిటరేట్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఏమండి? కొన్ని సంఘాలలో ధనం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని సంఘాలలో లేకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వనరులు ఏమిటి, ఆ వనరులతో ఏ మేరకు ముందుకు వెళ్ళగలిగాము అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ వాళ్ళు వెళ్ళినంత దూరం మనం ముందుకు వెళ్ళలేకపోయామే అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కాదు. బుల్లెట్ బండి మీద పరిగెత్తటం వేరు, సైకిల్ మీద పరిగెత్తటం వేరు. ఆ బండి పోయినంత నువ్వెందుకు పోవు, తొక్కు అన్నట్టు కాదు కదా. ఆడ రీజనబిలిటీ ఏదైతే ఉందో అది చూడాలి, ప్రాక్టికాలిటీ చూడాలి, మనం ప్రాక్టికాలిటీ చూడాలి. ఆ రకంగా మీరు నాతో అంటుకట్టుబడి ఉండి మీరు ముందుకు సాగినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి, 15వ అధ్యాయము 11వ వచనం. మీరు మీద వచనాలు కొన్ని చదువుకుంటే లింక్ బాగా అవుతుంది. సరే, మనం డైరెక్ట్ 11వ వచనంలోకి వెళ్దాం. ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలయుననియు. మీ యందు నా సంతోషం ఉండాలి అంటే మీ విజయాన్ని బట్టి నాకు సంతోషం కలగాలి. ఇంకొకటి, మీకు కూడా సంతోషం కలగాలి. మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే పై సంగతులు ఇవన్నీ ఏంది? ద్రాక్ష చెట్టు దాని అంటుకట్టబడడం గురించి చెప్పాడు. అది గనక అదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో నాకు సంతోషం కలగాలి, మీకు కూడా సంతోషం కలగాలి, ఆ సంతోషము పరిపూర్ణముగా ఉండాలని ఇన్ని సంగతులు నేను చెప్పుచున్నాను అని అన్నాడు. ఏమంటే నాదొక మెంటాలిటీ, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. కొందరికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ. అంటే ఎట్లుంటుందంటే, ఈ స్కేల్ పెడితే ఇట్లా గీత ఇట్నే, ఇక ఇట్లే లైన్ ఇట్లా చక్కగా ఉండాలి. కొంచెం ఏంటి ఏం గీతరా అంట. దాన్ని కొంతమంది మన సహోదరులు ఏముందన్న ఇట్లా కొంచెం ఇట్లా అయింది కాదానికి కూడా నువ్వు అట్లా అనంటే, నో గీత అంటే గీతే, మళ్ళీ ఇట్లా అయింది అనంటే ఎట్లా? ఒక 2000 సంవత్సరము 2005 అప్ టు 2010 వరకు ఉన్న రమేష్ వేరండి. ఆ తదుపరి ఉన్నటువంటి రమేష్ వేరు. దీంట్లో అనేక అనుభవాలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఫైనల్గా ఈ మీ మధ్యలోనే ఎప్పుడు అన్నాను నేను. ఏమన్నాను అనంటే, రకరకాల వ్యక్తులు రకరకాల సలహాలు నాకు ఇచ్చారు. ఇప్పుడు మీరు గమనిస్తారు, లోకం సత్యవాక్యము అని వెంబడించి రుచి చూచి చవి చూసినటువంటి వారే ఇట్లయితే జనాలు రావటం లేదు అని చెప్పి కొన్ని ఏం చేస్తున్నారు, డైవర్షన్లు తీసుకుంటున్నారు, లేకుంటే కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. అవి ఏంటి అనేటువంటిది ఎవరెవరు అనేటువంటిది మీరు ఊహించగలరు, పట్టుకోగలరు కూడా. నేను ప్రస్తావించదలుచుకున్నాను. అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు చూడండి, ఆ రకంగా
మారటం అనేటువంటి జరుగుతుంది. బోధకులైనటువంటి వారు మెట్టుకి జనాలను రాబట్టుకోవాలి. జనాలను రాబట్టుకోవటం అంటే ట్రిక్ ఏంటంటే చెప్పండి, వాళ్ళకి ఏది నచ్చుతుందో అది చెప్పడం, అంతే. ఉన్నది ఉన్నట్లే చెబితే రారు. అయితే మనోళ్ళు కూడా వరంగల్లో ఎక్కువ జరిగింది, ఇక్కడ కొంచెం జరిగింది, ఇక్కడ కూడా కొంచెం జరిగింది. ఏంటి అని అంటే, అన్న మీరు ఇట్లా గీత గీసినట్టే అంటే ఎవరు రారన్నా, కొంచెం మీరు సడలింపు ధోరణితో వెళ్ళండి అని అన్నారు. నేను చాలా రోజులు దాని గురించి విసిగిపోయి ఇక ఫైనల్గా మీరు నన్ను కదిలిచ్చేది లేదు, ఒకటి మాత్రం చెప్తున్నాను. ఏంటి అది అని అంటే ఇప్పటి వరకు నేను చేస్తూ వస్తున్నటువంటి దాంట్లో నాకు సంతృప్తి ఉంది. మీరు నెంబర్ చూస్తున్నారు, ఫిగర్ను బట్టి మీరు సంతోషపడతారేమో. నో, నేను ఫిగర్ను బట్టి సంతోషపడను, నేను చేసిన పనిని బట్టి నేను సంతోషిస్తాను. అయితే మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి నేను ఒక సడలింపు ఇవ్వగలను. ఇదే ఫైనల్, మళ్ళీ అడగొద్దు ఇక. ఏం సడలింపు ఇవ్వగలనంటే, జనాలు ఏం చేస్తే సంతోషపడుతున్నారో అది బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి వ్యతిరేకం కానంత వరకు నేను రెడీ. అర్థమైంది అనుకుంటున్నాను. వాక్యానికి వ్యతిరేకం కానంత వరకు ఎంతవరకైనా దిగుతాను నేను. యాజ్ యువర్ లైక్. ఏమన్నా ఇది కూడా సడలింపు పంపలేదా? నేను పెద్ద సడలింపు అని నేను అనుకుంటున్నా, కాదా? అరే ఇక ఏమన్నా అంతకంటే ఏం చేయలేదు. చేద్దామా చెప్పండి. ఆశ చెప్పరా ఏం రమణారెడ్డి గారు? ఇప్పుడు ఇంకా ఈ సడలింపు సరిపోతుందా, ఇంకా చేయొచ్చు అంటారా? అంటే జనాలు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు వస్తే ఇట్లా వండర్ ఫీల్ అవ్వాలి. ఏదో మరి సంఘం రాబట్టుకోవడం కోసం ఎట్లా మరి ఎదుగు బొదుగు లేదు, మనకు ఆదాయం లేదు, మనం ఇంకేం చెల్లేకపోతున్నాం. అసలు ఈ చర్చ్ ఏంది, ఇంకా మనం డూప్లెక్స్ చర్చి కట్టుకోవాలా? ప్రిలరా, పౌలు గారు కూడా ఇంచుమించు అదే బాపతి, గీత గీసినట్టే పోవాలంటాడు. అందుకే పేతురుని ఏమన్నాడు, ఏమయ్యా పెద్ద ఆయన, నువ్వు చెప్పేదేంటి చేసేదేంటి? ఇంతకు పాపం పేతురు చేసింది ఏంటి, బంతిలోండి లేచిపోయాడు ఆయనకంతే. దాన్ని కూడా పౌలు గారు అంత సీరియస్గా మాట్లాడాలా? అక్కడ రమేష్ పౌలు గారు ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. రమేష్ అన్న ఉంటే తుత్తు చేసుడు కావచ్చు. చెండాడుగునురు. రమేష్ అన్న మెంటాలిటీ ఇట్లాంటిది, రమేష్ అన్న స్వభావం ఇట్లాంటిది, ఆయన ఎన్నడూ మారడుక, ఆయన అంతే. మనమే ఏదో ఒకటి ఆలోచన చేసుకోవాలి. పౌలు గారు కూడా ఇలాంటి ప్రెజర్స్ అనుభవించి ఆయన ఒక మాట చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక, అంటే నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేను అట్లా చేయట్లేదు. మీరు అనుకుంటారేమో అప్పుడప్పుడు ఈయన ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆయనకు నచ్చితేనే చేద్దామని అంటాడు, లేదంటే ససేమిరా అంటాడు. ఎదుటి వాళ్ళ ఇష్టాల గురించి అసలు పట్టించుకోడు. అయ్యా నా ఇష్టం ఏంది అసలు? నా ఇష్టం ఏంది? ఇప్పుడు పౌలు గారు అన్నట్టుగా మొన్న మాట్లాడుకున్నట్టున్నాము, ఇక మీదట బ్రతుకుచున్నది నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక బ్రతుకుచున్నది నేను కాదు, నాలో ఉన్న. అంటే ఏంటి ఇప్పుడు పౌలు గారి ఇష్టం ఏంటి చెప్పండిగా కదా? దాన్ని ఇప్పుడు అది గర్వం అనుకుంటే ఎట్లా? లేదు, కుదరదు. యేసుక్రీస్తుల వారి ఇష్టం ఒకటి ఉంది, అదే చేద్దామని పౌలు గారు అంటున్నారు. దాంట్లో నుండి ఇక అసలు ఏమాత్రం సడలింపు ఇవ్వట్లేదు. ఇప్పుడు దాన్ని నువ్వు గర్వం అంటే ఎట్లా, పొగరు అంటే ఎట్లా, ఒంటెత్తు పోకడానంటే ఎట్లా?
నేను అనేది అది గమనించాలి అని అంటాను, దాన్ని గమనించాలంటారు. ఏమండి ఇప్పుడు అన్న అంత గట్టి పట్టు పట్టొద్దు అంటే అసలు పట్టేదే ఆ పట్టు. ఇంకా ఏంటి అని అంటే మనము అది ఒక గట్టి పట్టు అని మనం అనుకుంటున్నాం, కానీ అసలు అది ఇంకా ఆ పొజిషన్ ఇంకా రాలే మనకి, ఆ అసలు పట్టుకు ఇంకా రాలే మనం. అంటే ఇప్పుడు ఎలా ఉండిపోయిందంటే పరిస్థితి, రాను గుర్రం గాడిదైంది అన్నట్టుగా. ఒకనాడు క్వింటాలు బస్తా సునాయాసంగా బండికి ఎక్కించేవారు, నిజం. మా నాన్న వాళ్ళు ఎక్కించేవారు. అప్పుడు అరే ఎక్కిస్తున్నారు అన్నట్టు ఊతంతో నేను కూడా మోసిన. ఇప్పుడు 25 కిలోలకే బైరాన్ అయిపోతున్నారండి. 50 కిలోలు అంటే 50 కిలోలా నా నుండి కానే కాదు అని అంటున్నారు. ఏమంటే అప్పుడు నేను అదేదో బిల్డింగ్లో ఉన్నప్పుడు 3rd ఫ్లోర్ అది మ్యాగీ మెన్షన్లో ఉన్నప్పుడు మా తమ్ముడు అంటే మా చిన్నమ్మ కొడుకు కారులో బియ్యం బస్తాలు తీసుకొచ్చింది 50 కిలోలు, నాకంటే చిన్నోడు. అవి మీదకి ఎక్కియాలంటే అన్న ఇట్లా చూసిండు, అన్న నా నుండి కాదన్నా, పర్వాలేదురా నేను మోసాను 3 ఫ్లోర్లు మోసాను. అవి 6 బస్తాలో ఏమో పట్టుకొచ్చిండు, 4 6 ఏమండి మోసాం. అంటే నీకున్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు, అది కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఆ స్ట్రెంగ్త్ అటువైపు నుండి ఆయన ఎంత మోయమంటున్నాడు అన్నది ఆలోచించాలి. నువ్వు అంత మోయలేకపోతున్నావు అంటే నీ స్ట్రెంగ్త్ను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని నా స్ట్రెంగ్త్ ఇంతే, నేను ఇదే చేస్తాను, నేను ఇట్లే చేస్తాను, నేను వంకర టింకరే అడుగులేస్తాను అని అంటే కుదరదు. ఇప్పుడు నేనే మార్గం అంటే ఇక చెప్పండి, ఇక మనం ఏ మార్గంలో నడవాలి? అదే మార్గంలో నడవాలి. నేను ఇట్లా కూడా వస్తాను అంటే కుదరదు, నువ్వు రాలేవు. దాని అర్థం ఏంటంటే ఫైనల్గా నువ్వు రాలేవని తెలిసిన వాడు ఏమనాలి ఇప్పుడు అక్కడ? ఏం మాట్లాడుతున్నాడు చెప్తాడు, సోయట్లో రా అని గుంజుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా పట్టుకొని గుంజుకుపోతుంటే ఇది చూసిన ఆయన ఎంత జబర్దస్త్ చేస్తాడో, ఎంత బలవంతం చేస్తాడో, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆయన ఏమన్నాడండి, మళ్ళీ చదువు 10వ అధ్యాయం 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలయునని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అంటే నా స్వప్రయోజనమును కొరక వారిని సంతోషపరిచేటట్లుగా కూడా నేను బెండ్ అవుతున్నాను. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు సత్యం చెప్పాడా అసత్యం చెప్పాడా? బెండ్ అయ్యాడు కదా. వాళ్ళు సంతోషపడినట్లుగా ఈయన బెండ్ అయ్యాడు కదా. ఆ బెండ్ అయినటువంటి ఆయన సత్యమును బోధించాడా అసత్యమును బోధించాడా? నేను అన్యునికి అన్యజనుని వలె ఉన్నాను, యూదుని వలె ఉన్నాను, క్రైస్తవుడికి క్రైస్తవుడి వలె ఉన్నాను. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. నేను వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను చూస్తే మాలో ఒకడు అని ఫీల్ అయ్యేటట్టుగా ఉన్నాను. అయితే ఈ మెచ్యూరిటీ నాలెడ్జ్ లేకపోతే ఒక క్రైస్తవుడు దూరం నుండి చూసి, ఏమంటే యేసయ్య అన్నారు కదా, ఇదిగో ఈయన పాపల కొంపలలోనికి వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నాడు, నింద మోపారా లేదా? అంటే వీళ్ళకి అది తప్పుగా ఎందుకు అనిపించింది? వాళ్ళు ఒక దాంట్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఒకనిగా నేను ఉండి వాళ్ళకి కావలసిన మాటలు చెప్పి వాళ్ళను మార్పులోనికి తీసుకురావాలని. ఈయన ఇంటెన్షన్ వేరు, వాళ్ళ అభిప్రాయము వేరు. ఇది గమనించగలగాలి. అంత మేరకి. అలాగని పాపులతో కలిసి భోజనం చేసి ఆయన పాపము చేయలేదు. అది మనం అంటే దానికి కూడా దేనికి కూడా ఒక పరిమితం ఉంటుంది.
ఆ సూక్ష్మ రేఖని మనం గమనించాల్సి ఉంటుంది. అంతవరకు నేను తగ్గి ఉన్నాను అని అన్నాడు పౌలు. వారి వలె నేను ఉన్నాను అని చెప్పి అన్నాడు. ప్రియులారా, ఇక మీకు అందరికీ కూడా నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, చివరగా ఇది మీరు నా ద్వారా అనేక సార్లు అనుభవించారు. ఆ అనుభవాన్ని నా అనుభవంగా, అలాగే పౌలు గారి అనుభవం కూడా అలాగే ఉండటం మూలంగా ఆ మాట మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ అధ్యాయము 2-3 వచనాలు. నేను మిమ్మును దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరెవడు నన్ను సంతోషపరచును అని అన్నారు. అంటే నేను మాట్లాడే మాటలు కొందరిని దుఃఖపరుస్తాయి అని అంటున్నాడు. దుఃఖపరుస్తాయి అంటున్నాడు అని ఏమన్నాడు? అలా ఏడ్చినోడే నన్ను సంతోషపరచగలడు అని అంటున్నాడు. ఇదేం పైశాచిక ఆనందం? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏడిపిస్తాను, మీరు ఏడిస్తే నాకు సంతోషం అని అంటున్నాడు. మీరు ఏడ్చి నన్ను సంతోషపెట్టగలరు అంటున్నాడు. ఏదైనా బాగుందా? ఇంకా కిందికి వెళితే, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండవలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని అని అన్నాడు. నేను మీలో కొందరిని దుఃఖపరుస్తున్నాను. ఎట్లా? అవి మాటల ద్వారా గద్దింపులు, హెచ్చరికలు, ఇట్లా కాదు అట్లా కాదు, బలవంతము, ఇలా కొన్ని ఉంటాయి. వాటి ద్వారా మీరు దుఃఖపడ్డారు. అయితే దుఃఖపడినటువంటి మీరు చివరికి నాకు సంతోషాన్ని కలిగించారు అని చెప్పి, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని, నాకు మాత్రం దుఃఖము రాకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఈలాగు వ్రాసి తిని. మిమ్మల్ని ఏడిపించి, మిమ్మల్ని కష్టపెట్టి, మిమ్మల్ని బాధపరిచి నేను ఆనందపడ్డాను, నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నా సంతోషము ఏంటంటే, నా సంతోషమే మీ అందరి సంతోషము అన్నట్టు. అర్థమైందా అండి? ఏమన్నా మీరు దుఃఖపడ్డారు. ఎప్పుడు దుఃఖపడ్డారు? మీరు ఒక త్రోవలో వెళుతుంటే అట్లా కాదు ఇట్లా అని గద్దిస్తే మీరు ఏడ్చారు. కానీ ఇక ఈయన అంటున్నాడు అని చెప్పేసి దాన్ని ఒకసారి ఆలోచించారు. అవును కదా అని అనుకున్నారు, మార్చుకున్నారు. మీరు మార్చుకోగానే నాకేమవుతుంది? సంతోషం అవుతుంది. ఆ సంతోషం నాతో ఆగిపోతుందా? మార్చుకున్నందుకు మీకు కూడా మేలు కలుగుతుంది. ఆ మేలుకి అంతిమంగా పరలోక సంబంధమైనటువంటిది. ఆ మేలును బట్టి మీరు సంతోషపడతారు. ఉదాహరణకి, యేసయ్య వచ్చినప్పుడు మనమందరం గొర్రెల గుంపులో చేరాం, అంటే పరలోకానికి ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నాం. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, బిడ్డ మీరు ఇప్పుడు పరలోకం ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నారు, కానీ నీ ప్రారంభ స్థితిని ఒకసారి ఆలోచించుకో. అప్పుడు నువ్వు చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడ్డ రోజులు ఉన్నాయి. అప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఏడిపించిన వాళ్ళు ఎవరో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు అనుకోండి. అప్పుడు మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? ఆయన ఏడిపించటం మూలంగానే ఈరోజు నేను ఈ సంతోషములో భాగం పంచుకోగలుగుతున్నాను. ఒక కృతజ్ఞత భావన ఏర్పడుతుంది. అది అర్థం చేసుకున్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. రైట్. ఏది ఏమైనా కూడా మనం కష్టం చేతనో, కక్ష చేతనో, మిష చేతనో, దుఃఖం చేతనో, సంతోషం చేతనో ఏది చేసినా కూడా ఒక కార్యం విజయవంతం అవ్వాలి అని అంటే నిజంగా మనం ప్రార్థనలు చేశాం, అవునా? ఎన్నోసార్లు సమ్మిట్లు పెట్టుకున్నాం. ఏమి చేసినా కూడా అంతిమంగా ఈ కార్యం విజయం సాధించింది అనంటే ఇది దేవుని కార్యం అని మనము
చేశాం, అది విజయం సాధించింది. ఆ విజయంలో మన అందరం భాగస్థులమే. ఏమండి, ఒక యుద్ధం చేసినప్పుడు విజయము సాధిస్తే కత్తి పట్టుకున్న వాడికి ఎంత కూలో కత్తి మోసిన వాడికి కూడా అంతే కూలి అని అన్నాడు. కనుక మన అందరం ఆ కూలిని సంపాదించుకున్నాం. మనం అందరం ఆ కూలి సంబంధించిన జీతం మన ఖాతాలో వేసుకున్నాం. అలాంటి అవకాశం ఇచ్చినట్టు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కార్యమని మనం చేశామనేటువంటి మాట మీరు దేవుని మీద భారం వేసి చేయండి, అది విజయవంతం అవుతుంది అని చెప్పి సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. దేవుడు ఇత్యాది గొప్ప ఆధిక్యత మనందరికీ ఇచ్చినందులకి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ, దీనిని మనం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని గొప్ప కార్యములు చేయటానికి ఒకటే మర్చిపోకూడదు. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కొన్ని పనులు చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు బట్టి కొన్ని ఆవేశాలు వస్తాయి. అవి సదుద్దేశంలోనే వస్తాయి, దురుద్దేశంలో రావు. దురుద్దేశంలో వచ్చే ఆవేశం వేరు మళ్ళది, ఏమండి. కానీ సదుద్దేశంలో వచ్చే ఆవేశం వేరు. ఒకవేళ ఎవరైనా కోపం చేశారు అనంటే, ఎవరైనా ఒక మాట అన్నారు అనంటే, వాళ్ళ పాపం ఏం తాపత్రయపడి అని ఉంటారు అనేటువంటి యాంగిల్లో మనం ఆలోచించి దాన్ని పాజిటివ్గా తీసుకుంటే సమస్యలు రావు. కానీ అట్లా అంటదా, ఈయన ఇట్లా అంటాడా, ఆడెంత వీడెంత, అసలు నన్ను అనాల్సిన పనేంది, ఈ రకమైనటువంటి దృక్పథంతో కనుక వెళ్ళినట్టయితే మనం నెగిటివ్ వేలో వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాదు సంఘం కూడా ఏమవుతుంది, ఎక్కడికక్కడిగా విడిపోతుంది. సంఘం విడిపోయిన తర్వాత అవయవాలు లేని శరీరం ఏం చేస్తా చెప్పండి? అవయవాలు లేనటువంటి శరీరం ఏమైనా చేయగలదా? ఏమంటే తల ఉన్నది, గీడికి మొండె ఉన్నదండి, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, చెవులు లేదు, నోరు లేదు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు. కనుక మనం అందరం కలిసి ఉంటే అవయవాలంగా దేవుని కార్యక్రమాలు ఎన్నో అద్భుతాలను సాధించారు. నిజం, ఇది రాసిపెట్టుకోండి. మనం అందరం కనుక ఎట్లాంటి విషయాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఏ రకమైన పరిస్థితి వచ్చినా, ఇప్పుడు పౌలు గారు అన్నట్టుగా ఆ ప్రేమ నుండి మనల్ని ఏది దూరం చేయగలదు అని క్వశ్చన్ చేశాడు, ఆయన సవాల్ చేశాడు. అక్కడ మనం ప్రేమలో ఉంటాం. ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ సహవాసంతో గనక మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అది విజయవంతం కావాల్సిందే తప్ప ఫెయిల్యూర్ అనేటువంటి సమస్యే ఉండదు. ఇలాంటి విజయవంతమైన కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేసుకుంటూ పోవాలి. ఆ ఆధిక్యత మనం సంపాదించుకోవాలి. అందుకు తగినటువంటి ఫలితాలను మనం పొందుకుంటూ పోవాలి. అందుకోసం మనం అందరం కలిసికట్టుగా సమిష్టి కృషితో ముందుకు వెళదాం. మీరు ఆ రకంగా కలిసి వస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.